లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ ఏరియాని చూడడానికి మేమిద్దరం బయట వచ్చాం. అక్కడ మాకు శాల్వాలు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు. ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్, నథింగ్ టు వరీ, ఇక్కడే ఉండండి అన్నారు. అక్కడ ఒక శాల్వా అమ్మే ఆయన హోటల్ అతను మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేశారు. నేను మా హస్బెండ్ పరిగెత్తే లోపల ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు, ఇటుపక్క ఒకరిని కాల్ చేశారు. అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ 2 years బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు. మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే, మనిద్దరం ఇట్లా పడుకుందాము, నువ్వు తలెత్తద్దు అన్నాడు. మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకునే ఉన్నాం. టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది, ఒక షాట్ వినిపించింది. బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను. మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్ గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది. షాట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగాను. వి బోత్ డిడ్ంట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్. ఆ షాట్ వినిపిస్తే ఆ షాట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు. పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీకో బోలు గట్ట అన్నారు. ఇంకొక అతను లిటరల్ గా కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. కొంతమంది పిల్లలకి వాళ్ళ నాన్న చనిపోయింది తెలీదు, వాళ్ళ అమ్మ పడిపోయింది తెలీదు. దే ప్లేయింగ్ గేమ్స్ ఆన్ ద మొబైల్. నిజంగా మేము మోడీ సేఫ్ అని వెళ్ళామండి. మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. కాశ్మీర్ కాదు, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మా ఆయనకు అదే చెప్పి వెళ్ళానండి నేను.